ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. आइए आज का वचन प्रार्थना के साथ हम शुरू करेंगे। ఘనుడైన దేవ, अतिमान हमारा परमेश्वर, మీరు అనుగ్రహించిన సమయానికై వందనాలు ప్రభువా. परमेश्वर आप समय दिया इसलिए धन्यवाद। మీ మాటలు వినడానికై వచ్చి ఉన్న ప్రతి శ్రోతను కనికరించండి. पिता जितने लोग प्रभु आज वचन सुनने के लिए आया सबका ऊपर आपका दया दिखाइए। వారికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇమ్మని पिता जो वचन अभी जरूरत है प्रभु उसी वचन हमको दीजिए। యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. छोटी से दुआ यीशु के नाम से मांगता हूँ पिता। ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో मत्ती का सुसमाचार 25 अध्याय में చాలా గంభీరమైనటువంటి వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. परमेश्वर का दास ऐसे लिख रहा था। మత్తయి సువార్త 24వ అధ్యాయము 47వ వచనంలో చదువుకున్నాం. हम पढ़ेंगे मत्ती का सुसमाचार 24 अध्याय 47 वचन में ऐसे है। 46లో యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావద్దాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. हम पढ़े तो అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన దోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని గడిలోను వాడు అనుకొనని గడిలోను వాని యజమానుడు వచ్చి వాన్ని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. हम पढ़ेंगे तो मत्ती का सुसमाचार 24 अध्याय 46 से हम पढ़ेंगे। ఇక్కడ धन्य है वह दास जिसे उसका स्वामी आकर ऐसा ही करते पाए। मैं तुमसे सच कहता हूँ वह उसे अपनी सारी संपत्ति पर अधिकारी ठहराएगा। परंतु यदि वह दुष्ट दास सोचने लगे कि मेरे स्वामी के आने में देर है। పైన చాలా విషయాలు బోధించుకుంటూ వచ్చాడు. ऊपर का वचन हम देखें तो बहुत सारे विषयों का ऊपर चर्चा हुआ था। దొంగ వచ్చినప్పుడు जब एक चोर आते हैं యజమానికి తెలిస్తే अगर उनका मालिक जान लिया तो దొంగవాడు రాకుండా తీసుకోవలసిన మెళకువలను అతను పాటిస్తూ तो ఉంటాడు. वो घर का मालिक जो करना है वो तैयार करके रहते हैं। అతను ఏ సమయంలో వస్తాడో అది గమనించుకొని దొంగను రానివ్వకుండా చేసుకుంటాడు. तो जो घर का मालिक जानते हैं कि अगर चोर आने का समय जान लिया तो वो उनका चोर को वो सामना करते हैं। ఆ విధంగా యజమానుణ్ణి ఒక కావలివానిగా జాగ్రత్తగా దాచిపెట్టినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. तो देखे तो यहाँ पर मालिक को एक चरवा जैसे वहाँ पर रखा था। అయితే దుష్టుడైనటువంటి ఒక దాసుడు यहाँ पर देखे तो एक दुष्ट दास ने అతను ఎప్పుడు కూడాను దుష్ట తత్వంతోనే ఆలోచిస్తూ ఉంటాడు. वो हर पल ऐसे एक बुरी सोच ऐसे रहता है उनका मन में। అతడు తన దాసుడు ఆలస్యంగా వచ్చుచూ ఉన్నాడు అనే విషయం అతనికి తెలిసినప్పుడు जब वो जानते कि अपना घर का मालिक थोड़ा देर लगेगा आने के అతను लिए సరైనటువంటి యజమానత్వాన్ని పోషించడు. तो उन्होंने अच्छे काम नहीं करता जो दास। అప్పుడు అతను ఏం చేస్తాడయ్యా అంటే तब वो ऐसे करते हैं నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకొని मेरा मालिक आने के लिए समय लगेगा। అతను చేసినటువంటి ఒక పని ఏంటంటే తన తోటి దాసులను కొట్టడం మొదలు పెడతాడు. इसलिए वो ऐसे करते कि उनका साथी दासों के साथ वो लड़ते रहेगा। త్రాగుబోతులతో త్రాగుతూ ఉంటాడు. जो दारू पीने वाले हैं उनके साथ पीते बैठता, తినేటువంటి వాళ్ళతో తింటూ ఉంటాడు. जो खाने वालों के साथ खाते घूमता। అయితే ఆ దాసుడు కనిపెట్టనటువంటి గడియల్లో लेकिन जो अनजान समय जो दास को नहीं जानते हैं అతని యజమాని వచ్చి उनका मालिकदार आएगा। వాడు అనుకోనని గడిల్లో వాని యజమాని వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. और पढ़े तो 50 ऐसे है तो उस दास का स्वामी ऐसे दिन आएगा जब वह उसकी बांटने जोहता हो और ऐसी घड़ी जिसे वह ना जानता हो। అతను అనుకోనని గడిలో యజమానుడు వస్తాడు. तो अनजान के समय में उनका मालिक आता है। అక్కడ అతను చాలా కఠినంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ देखे तो उनका अधिकारी जैसे
कठिन का दंडवत दे रहा है। అతను వచ్చి చాలా కఠినంగా ఇతన్ని శిక్షించి ये आके यहाँ पर उनको शिक्षा देके వేషధారులతో అతన్ని ఉంచుతాడు. और उनको वहाँ पर दूसरों के साथ रखते हैं। అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుట కూడా ఉంటుంది वहाँ అని पर చెప్పబడి ఉన్నది. तब वहाँ उसे हम नीचे वचन का पढ़े तो तब वहाँ उसे भारी ताड़ना देगा और उसका भाग कपटियों के साथ ठहराएगा। అక్కడ అతను చేసేటువంటి కఠినమైన పని ఏంటంటే वहाँ देखे तो रोना और दांत पिसाना होगा। నమ్మకము లేనటువంటి పనివాడిని గమనిస్తూ ఉన్నాం. वहाँ यहाँ पर हम देखे तो एक आलसी दास को हम देख सकते हैं। అతను చాలా కఠినమైనటువంటి వాడైనప్పటికీ अगर हो सकता है भी वो अच्छे काम करने वाले, అతను ఏ మాత్రం కూడా దయ లేకుండా అతనికి తీర్పు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ पर मालकदार देख सकते हैं उनका ऊपर कुछ भी दया नहीं दिखाया लेकिन उनको दंडवत दिया। ఒక యజమానుడు అధికారిని నియమించినప్పుడు जब एक मालकदार एक दास को खड़ा किया तो అతను చాలా జాగ్రత్తగా ఆలోచించి యజమానిని తయారు చేస్తాడు. तो जब एक अधिकारी जैसे मालकदार खड़ा करते हैं तो बहुत सोचते हुए उनको काम सौंपते हैं। అతనికి ఏ దురలవాట్లు లేకుండా చూసుకోవాలి. जब एक आदमी ऐसे अधिकारी जैसे खड़ा होता उनको कुछ भी बुरा हाल नहीं అతనికి रहना। కావలసినవన్నీ కూడా ముందుగానే చెప్తాడు. जो कुछ उनका जरूरत है उनको पहले ही बता जाएगा। చెప్పినా కూడా అతను సరైనటువంటి రీతిలో ఇతన్ని గమనించడు. बोल दिया तो भी उनका जीवन में कुछ भी बदल नहीं आता। ఎందువలనంటే क्योंकि ఇతను నిర్లక్ష్యమైనటువంటి మనుషుడు అయినప్పుడు देखे तो उनका जीवन में कुछ भी काम नहीं आएगा। యజమాని మీద సరైనటువంటి నమ్మకం లేనప్పుడు वो आलसी है और उनका मालकदार का ऊपर भी विश्वास नहीं करेगा। ఇతను నేను పనివాడను కదా అని तो ऐसे सोचता कि मैं ये काम करने वाला हूँ, చాలా కిరాతకంగా ప్రవర్తిస్తాడు. ऐसे सोच कर काम सही रीत से नहीं करेगा। అతను మొట్టమొదటిసారిగా తన భోగాలకి ఆసక్తుడవుతాడు. तो देखे तो सबसे पहले उनका जो खुद का बारे में सोचते हैं, అతను తినే ఆహారం ఎవరిది అనేది ఆలోచించడు. वो ऐसे नहीं सोचेगा कि मैं किनका भोजन खा रहा हूँ। ఆ తర్వాత భోగాలకి అలవాటు అవుతూ ఉంటాడు. और देखे तो संसार के अनुसार व्यभिचार का कार्य के ऊपर उनका मन लगेगा। భోగాసక్తుడు ఎప్పుడు కూడా जो व्यक्ति वो व्यभिचार करते हैं తనకి వచ్చినటువంటి అలవాటు చాలా మంచిది అనుకుంటూ ఉంటాడు. तो वैसे सोचते कि जो काम करता है वो अच्छे कर रहा है बोल के वो सोचते हैं। పాపానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే जो पाप को ये स्वभाव है, తను చేసేది చాలా మంచిది అనుకుంటాడు. वो व्यक्ति सोचते कि जो कर रहा है वो अच्छे कर रहा है। ఒకవేళ యజమాని అడిగితే దానికి సరైనటువంటి సాకు చెప్పగలను అనుకుంటూ ఉంటాడు. अगर उनका अधिकारी अगर पूछा तो वो ऐसे सोचते कि मैं कुछ भी उत्तर दे सकता ఆ हूँ, ఆ ఆలోచన సరైనటువంటిది కాదు. लेकिन ये सोच सही नहीं है। ఎందుకంటే ఆ దురలవాటు చాలా చెడ్డతనానికి తీసుకుని వెళ్తుంది. क्योंकि ये बुरा सोच बुरा आदत बहुत नीचे उठाते हैं। తన చెడు అలవాటు వలన जो उनका बुरा आदत సాకు చెప్పినప్పుడు అది సరిగా ఉండదు. जब उन्हें उत्तर देते हैं वो नहीं मिलेगा। ఎందువలనంటే ఆ సాకులో అబద్ధం కనపడుతుంది. क्योंकि जो कहते हैं उसमें हम देख सकते हैं कि झूठ रहेगा దానిలో మోసం కనపడుతూ ఉంటుంది. और उनमें लालच भी रहेगा। దాని అతను చెప్పేటువంటి మాట సరిగా ఉండదు. और जो भी वो उत्तर देता है वो नहीं मिलता जुलता नहीं रहेगा। సరైనటువంటి మనస్సుతో అతను సమాధానం చెప్పలేడు. उन्होंने अच्छे मन से तो उत्तर नहीं दे पाएगा। ఎందువలనంటే क्योंकि అతను చేసేది మోసకరమైనటువంటి పని. जो वो करते हैं वो झूठ करते हैं। ఆ మోసంలో అతను బయట పడతాడు అనేది గమనించవలసి ఉన్నాం. तो देखे तो वो जैसे वो उत्तर देते उसमें से वो ऐसे सोचते कि मैं अभी मुझे पकड़ जाएगा। అబద్ధమైనటువంటిది ఏదైనా కూడా అది బయటపడుతుంది. जो भी है झूठ एक दिन वो बाहर आना पड़ेगा। ఒకవేళ అది బయట పడకపోయినప్పటికీ కూడా अगर वो बाहर नहीं आ पाया तो भी అతను ఏదో ఒక రకంగా దొరకటం జరుగుతుంది. कोई ना कोई एक रास्ते से उनको पकड़ जाएगा। ఎందుకంటే क्योंकि అతను సరైనటువంటి రీతిగా ఉన్నటువంటి వాడు కాదు. उनका जीवन देखे तो सही रास्ते में नहीं था। అతనుకున్నటువంటి ఆ బాధ్యతని और जो उनको जिम्मेदारी था సరిగా చేయనటువంటి వాడు కాబట్టి वो नहीं सही रूप से नहीं करता, इसलिए అతను ఎప్పుడు కూడా ఇతరులను తన పనివారుగా గమనిస్తూ ఉంటాడు. वो हर पल ऐसे सोचते हैं कि दूसरों को वे उनका दास जैसे वो सोचते हैं। వాళ్ళని సరైనటువంటి రీతిగా తయారు చేయడు. वो उनका सही रास्ते में अगुवाई नहीं करेगा అతని యొక్క భోగాలకి అలవాటు అవుతూ ఉంటాడు. और उनका खुद का काम के लिए वो आदत पड़ जाएगा। అతను కావలసినట్టుగా అనుభవిస్తూ ఉంటాడు. और जिस तरह वो जीना है उस तरह उनका अपने आप से जिएगा। అంతేకాకుండా इतना ही नहीं, అతను సరైనటువంటి రీతిలో
జీవించినటువంటి వ్యక్తిగా కనబడతాడు. हम देखें तो उनका व्यवहार में भी सही रूप से नहीं देख सकते हैं। తాగుబోతులతో తాగుతాడు, जो पीने वालों के साथ पीते हैं ఆ తర్వాత సరైనటువంటి నమ్మకం ఉండదు, और उनका ऊपर कोई भी विश्वास नहीं कर सकते हैं। బాగా ఓగులు చూసుకునేటువంటి స్థితిలో అతను ఉండడు. तो देखे तो उनका जो सही है वैसे नहीं जी सकते हैं। అందువలన అతను సరైనటువంటి పని చేయనందువలన इसलिए जो अच्छे काम नहीं करता इसलिए యజమాని ఎప్పుడు వస్తాడో కూడా అతను ఎరగడు. उनको नहीं जानते कि उनका मालक दर कब ఏ आएगा। సమయంలో వచ్చినప్పటికీ కూడా యజమాని యొక్క పని చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. तो भले ही जब भी उनका मालकदार अधिकारी आए అతన్ని పట్టుకొని जो वो काम करना है वो सही रूप से देखेगा। ఎక్కడైతే ఏడ్పు పళ్ళు కొరుకడం ఉంటుందో अगर वो नहीं किया तो उनको पकड़ के जहाँ पर रोना है दांत पीसना है वहाँ वो फेंकेगा, దానిలో అతన్ని పడవేస్తాడు. उसमें उनको छोड़ देगा। అతను మరలా పశ్చాత్తాపడటానికి కూడా అవకాశం లేకుండా చేస్తాడు. देखे तो अगर उनको माफी मांगने के लिए भी वहाँ मौका नहीं मिलेगा। మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే इसलिए हम अगर ఏ పని చేసినప్పటికీ भले कुछ भी काम करें నమ్మకంగా ఉండవాలని కోరుచూ ఉన్నాడు. हमारा ऊपर जो अधिकार है उनका सामने हम बहुत विश्वासी से काम करने वाले हैं। ఎందువలన అంటే क्योंकि అతని యొక్క యజమానుడు ఏ సమయంలో వస్తాడో ఎవరికీ తెలియదు. क्योंकि जो अधिकारी है कब आता किसी को भी नहीं जानते। ఆ సమయంలో ఎవరు కేకలు వేసినప్పటికీ కూడా అతనికి సహాయం చేసేటువంటి పరిస్థితిలో ఎవరు ఉండరు. एक बार उनको आग में फेंक दिया तो वो कितना चिल्लाए तो भी उनको मदद करने के लिए कोई भी नहीं रह सकता। అందువలన మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే इसलिए हम इनका ऊपर ध्यान देंगे। యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా जब यीशु ने इस संसार में आया మనకి ఉన్నటువంటి జీవితంలో సరిగా లేకపోయినట్లయితే अगर अपना जीवन में अच्छा तरीके से नहीं चला तो దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సరిగా వాడుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలోనికి వస్తూ ఉంటాం. जो परमेश्वर हमको आशीष किया वरदान दिया उसको हम नई सही रीत से नहीं चलाए तो हमारा जीवन बहुत नीचे हो जाएगा। మొట్టమొదటిసారిగా इसलिए सबसे पहले అతనికి ఇవ్వబడినటువంటి దాన్ని జాగ్రత్తగా చేసేటువంటి లక్ష్యము అతనికి ఉండదు. यहाँ पर देखे तो जो व्यक्ति है उनको काम सौंप दिया उसका काम का ऊपर उनका ध्यान नहीं था। అతను తన పరిస్థితిని గమనించడు. उनका जो क्या कर रहा है वो भी उनको नहीं समझेगा। అతను వేరే వాళ్ళకు ఇచ్చినటువంటి దాన్ని అతని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడుతూ ఉంటాడు. और जो कुछ भी उनको जिम्मेवारी दिया गया है ఏ మనుష్యుడు కూడా తనకిష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించడానికి వీలు లేదు అని లేఖనాలు చెప్పుచూ ఉన్నాయి. इसलिए हम देख सकते हैं कि कोई भी व्यक्ति हो उन्होंने अपने आप जैसे सोचते वैसे करने के लिए अधिकार नहीं है। తనకున్నటువంటి దాన్ని జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉన్నాడు. जो कुछ भी उनके पास है उनको अच्छे रीत से इस्तेमाल करना है। ఎందువల్ల అంటే क्योंकि అతను తన జీవితంలో అల్పమైనటువంటి వ్యక్తిగా చెప్పబడి ఉన్నాడు. देखे तो एक इंसान का आयु बहुत कमजोर है और छोटा है। అతనికి శాశ్వతమైనటువంటి ఉద్యోగం ఇచ్చినటువంటి రీతిగా లేదు. तो देखे तो एक व्यक्ति को एक हर पल रहने का कोई भी एक काम नहीं। అతను తాత్కాలికమైన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. और यहाँ पर देखे तो वो व्यक्ति एक कम समय के लिए काम कर रहा था। ఎక్కువ భాగం చెడిపోయేటువంటి మనుషులు जो लोग बुरे रास्ते में चलते हैं తాత్కాలికమైన ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళు మాత్రమే. तो वो लोग बहुत कम समय में काम करने के लिए चाहते हैं। ఎవరైతే నమ్మకంగా ఉంటారో लेकिन जो व्यक्ति सही में रहते हैं ఆ నమ్మకాన్ని బట్టి వారు మేలు పొందుతారని చెప్పబడి ఉన్నది. तो उनका जो विश्वास के अनुसार उनका लाभ प्राप्त होते हैं। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకున్నాం. इसलिए आइए हम एक बार మనం देखेंगे ఎక్కడ ఉన్నాము, हम कहाँ हैं మనం ఉన్నటువంటి దానిలో మెలకువగా ఉంటున్నామా, और जो भी हमारे पास है उसमें हम ईमानदारी से है। మనం ఉండవలసినటువంటి మెలకువల్లో ఉండకపోయినట్లయితే अगर जिस तरह हम रहना है उस तरह नहीं रहे तो ఏ సమయంలో మన యజమాని మన మీద తీర్పు తీరుస్తాడో మనకు తెలియదు. हमको नहीं जानते कि हमारा अधिकारी कब वापस आएगा और हमारे ऊपर न्याय करेगा। అలాగనే మనుషుడి యొక్క జీవితం కూడా అలాంటిదే. इसलिए हर एक व्यक्ति का जीवन भी इस तरह है। అతనికి ఒక పని అప్పచెప్పినప్పుడు जब एक व्यक्ति को काम दिया ఆ పని సరిగా చేయనప్పుడు अगर वो काम सही नहीं किया तो యజమాని ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. वो नहीं जानता है कि उनका अधिकारी कब आएगा। యజమాని చెప్పిరాడు, यजमानी तो उनका अधिकारी बोल के तो नहीं आएगा। అతని యొక్క ఎన్నో అంశాలని పరిశీలించుకొని ఇక్కడికి వస్తాడు. उन्होंने ऐसे आता है कि उनका हर एक काम को जो कुछ करना है और उस हिसाब के अनुसार वो आता है। అతనికి ఇవ్వబడిన పని జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడా, वो आने के बाद देखता है कि जो काम दिया है
वो अच्छे कर रहा है, తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుచూ ఉన్నాడా? नहीं तो जैसे भी वो चाहा वैसे ही वो कर रहा है। అతను ఇష్టం వచ్చినటువంటి బ్రతుకు చాలా ప్రమాదమైనది. अगर वो व्यक्ति ने जैसे वो चाहा उसके अपने आप से चले तो वो बहुत डेंजर है। అలాగనే మనుషుడి యొక్క జీవితం కూడా అలాంటిదే. इसलिए हमारा जीवन भी ऐसी है, ఏ సమయంలో శరీరంలో నుండి ప్రాణం వెళుతుందో తెలియదు. हम नहीं जानते कि हमारा प्राण हमारे शरीर से कब जाएगा। ఎప్పుడు మన శరీరంలో ప్రాణం వెళుతుందో. हमको नहीं जानते कि हमारे देह से प्राण कब निकल जाएगा। కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు कभी कभी देखे तो लोग सफर करते तो యాక్సిడెంట్లో మనం హఠాత్తుగా చనిపోయినప్పుడు लोग देख सकते हैं कि एक्सीडेंट में गुजर जा रहे అది हैं, కూడా దేవుని యొక్క పిలుపే అనుకోవాలి. तो हम ऐसे भी सोचने कि वो भी परमेश्वर से एक बुलावट है। కొన్నిసార్లు బలహీనమైన శరీరంలో మనం ఉన్నప్పుడు जब हम कमजोर रहते हैं, ఏ జబ్బు మన మీదకి వస్తుందో మనకి తెలియదు కాబట్టి हम नहीं जानते कि कौन सा बीमारी अपने ऊपर आएगा। అప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండవలసి ఉన్నాము. हर पल भी उस समय में भी हम तैयार रहना है। ఇది ఏ జబ్బు ఏ వ్యాధి మన శరీరంలోకి వస్తుందో మనకి తెలియదు కాబట్టి हम नहीं जानते कि कौन सा बीमारी हमारे अंदर आएगा, మనము ఎప్పుడు మెలకుగా ఉండవాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. इसलिए हम हर पल तैयार रहने वाले हैं। కొంత వయసు మన శరీరానికి దేవుడు పెట్టలేదు. परमेश्वर ने हमारा देखे तो कुछ आयु दिया, 70 సంవత్సరాల వరకు మనుష్యుడు బ్రతుకుతాడు అనేటువంటిది భక్తుడైన మోషే చెప్తూ ఉన్నాడు. 70 साल एक व्यक्ति जी सकते बोल के हम वचन में पढ़ा है। ఇంకా ఒకవేళ ఆశీర్వాదం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు ఉండవచ్చు అని చెప్తున్నాడు. अगर हो सकता है तो 80 साल तक भी एक व्यक्ति जी सकते हैं। 80 దాటిన తర్వాత వచ్చేటువంటి వయసు 80 के बाद आने का वो आयुष है, చాలా ప్రమాదమైందిగా చెప్తూ ఉన్నాడు. वो देख सकते हैं तो बहुत सारे बीमारी भी आ सकते हैं। ఏది ఏమైనప్పటికీ కూడా भले ही चाहे कुछ भी हो, మన శరీరం బలహీనం అయిపోతుంది, अपना देह तो बलहीन होगा, ఆలోచన తగ్గిపోతుంది, हमारा कमजोर पूरा निकल जाएगा और తనకి సహాయం చేసేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. एक व्यक्ति को मदद करने वाले लोग भी बहुत कम होते ఏ हैं। వయసు అయినప్పటికీ కూడా మనం సిద్ధంగా ఉండవలసి ఉన్నాం. कोई भी उम्र भी हो, हम हर पल परमेश्वर जब भी बुलाते हम नहीं जानते, इसलिए तैयार रहना। ఎందువలనంటే क्योंकि మనుష్యుడు జీవితము చాలా చిన్నది. इंसान का आयु बहुत कम है। ఆ చిన్న జీవితంలో ये छोटे आयु में అతను చాలా మెలకుగా ఉండవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. हम हर पल ध्यान से रहना है। కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए आइए हम एक बार देखेंगे మన వయసు ఎంత, हमारा उम्र कितना है మనం ఇప్పటి వరకు ఎలాంటి జీవితాన్ని జీవించి ఉన్నాం, और अब तक हमारा चाल चलन किस तरह है। ఆ జీవితానికి మనం అలవాటు అయిపోయి अगर ऐसे जीने के लिए हम आदत किया तो, ఆ జీవితానికి బానిసలం అయిపోయినట్లయితే अगर उसी बुरा रास्ते को हम गुलामी हुआ तो అవి మనల్ని ఏలతవి కానీ वो बुरी आदत हम हमारे ऊपर राज करेगा। మనం చెప్పినట్లుగా మన శరీరం ఉండదు. लेकिन जैसे हम चाहते हैं वैसे हम नहीं चला सकते, ఎందువల్లంటే क्योंकि ఈ శరీరము చాలా బలహీనమైంది. इस देह बहुत कमजोर है, దీనికి సహాయం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. इसलिए इस देह को मदद करने वाले बहुत कम लोग होते हैं। మనము భోగాలకి మన శరీరాన్ని ఉపయోగించినట్లయితే इसलिए संसार के रीति से हम चलने के लिए अगर हम तैयार हुआ तो అది ఎంతకైనా కూడా దిగజారుతుంది అనేది గమనించవలసి ఉన్నాం. इसलिए हम ध्यान देना कि हमारा शरीर पूरा बहुत जल्दी से जल्दी कमजोर हो पड़ेगा। బైబిల్ గ్రంథంలో इसलिए बाइबल में देखे तो తప్పిపోయిన కుమారుడు అని ఒక అతని గురించి చెప్పబడి ఉన్నది. यहाँ पर एक उपमान है कि जो लोटा पुत्र के बारे में, తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిన తర్వాత जब उन्होंने उनका पिता से उनका संपत्ति ले गया, అతనికి ధనం ఉన్నందువలన స్నేహితులు చాలా మంది అయిపోయారు. जब उनके पास संपत्ति था उनको बहुत लोग मित्र आया। ధనము అయిపోయిన తర్వాత जब उनका पूरा संपत्ति ఏ खत्म हुआ, స్నేహితుడు కూడా అతన్ని ఆదరించడం లేదు. कोई भी मित्र आके उनके पास नहीं मदद किया। అతను పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న పని కుదుర్చుకున్నప్పటికీ కూడా देखे थे वो जाके एक काम करने के लिए तैयार हुआ, ఆ జీతము అతనికి కడుపు నింపడం లేదు. जो तनख्वाह उनको मिला था उससे उन पेट भी नहीं भर पाया। అప్పుడు అతను పశ్చాత్తాపడి तब उन्होंने प्रभु से माफी मांगा తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తాడు. और उन्होंने ऐसे सोचा कि मैं पिता के पास फिर वापस ఆ जाऊं। విధమైనటువంటి ఆలోచన जब वो ऐसे सोचा था, తండ్రి అతన్ని చూసి तब जब उनका पिता देखा था, జాలిపడి उनका ऊपर दया दिखाया, అతనికి కావలసిన బోధని మనం అతను తండ్రి చెప్పి ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. तो देखे तो पिता उनके पास गया, जाके आदरण किया था। పశ్చాత్తాపానికి మనుష్యుడికి సమయం ఉండదండి. तो बहुत लोग
अपने रास्तों को पश्चाताप नहीं कर सकते हैं। పశ్చాత్తాపము పడకుండా దేవుడు మనకి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. अगर ऐसे पश्चाताप नहीं हमें मांगा तो చనిపోయిన తర్వాత ఏమీ తెలియదు. अब माफी नहीं मांगा तो परमेश्वर से दंड मिलेगा। చనిపోక ముందు మనుషుడు ఆలోచించవలసి ఉన్నాడు. अगर एक बार गुजर गए तो हम कुछ भी नहीं कर सकता है, इसलिए जब जिंदा है तभी हम करना पड़ेगा। చనిపోవడమే మనుషుణ్ణి దేవుడు దర్శించడం. अपन देखे तो एक इंसान गुजर गया तो वो कुछ भी माफी नहीं मिल पा सकते हैं। మన అలవాట్లు మనల్ని చావులోనికి తీసుకుని వెళ్తూ जो ఉంటాయి. हमारा बुरी आदत है वही हमको तुरंत मृत्यु को लाता है। మన స్నేహితుల వలన వచ్చిన చెడు అలవాట్లు మనల్ని ప్రాణాన్ని తీయటానికి తీసుకెళ్తూ ఉంటాయి. कभी कभी देखे तो जो मित्रों से बुरी आदत हमको पड़ते हैं वो हमारा जान भी निकाल देते हैं। ఈ అలవాటు మంచిది కాబట్టి దీన్ని మార్చుకుందాము అనే సమయాన్ని కూడా భగవంతుడు ఇవ్వకపోవచ్చు. तो परमेश्वर ने तो हमको आज एक मौका दे रहा है कि आपका सारे बुरे रास्तों को आप छोड़ दो। మనుషుని యొక్క జీవితం చాలా చిన్నది. इंसान का आयु बहुत कम है। ఒకసారి నరుని ఆయువు నీటి ఆవిరి వంటిది అని చెప్తూ ఉన్నారు. हम देखे तो इंसान का आयु है एक पानी का ऊपर जो धुआं आते हैं वैसे होगा। ఆవిరి బయటికి వస్తుందే కానీ जो देखे तो वहाँ पर वो हवा बाहर ही आते हैं మరలా తిరిగి రాదు. लेकिन और फिर वापस नहीं जा सकते हैं। అలాగనే మన జీవితం కూడా इसलिए हमारा आयु भी ఏ సమయంలో రాలిపోతాం మనకి తెలియదు కాబట్టి हम नहीं जानते कि हमारा जीवन कब हमारे अंदर से जान निकल जाएगा। మనకి దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉన్నాము. इसलिए हमारा परमेश्वर जो भी हमको मौका दिया उनको ध्यान से हम चलाएंगे। ధనవంతుడిగా మనం పుట్టినట్లయితే अगर हम एक अमीर जैसे जन्म हुआ तो ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. उस संपत्ति को हम ध्यान से हम इस्तेमाल करने वाले ఆ हैं। తర్వాత కష్టపడి సంపాదించేటువంటి పని దేవుడిచ్చినట్లయితే अगर बहुत मेहनत करके कमाने का धन्य परमेश्वर आपको दिया तो దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. उस संपत्ति को हम ध्यान से हम खर्च करेंगे। కొంత దాచుకొని భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకోవాలి. हम उस संपत्ति को हम धीरे धीरे से हम खर्चा करके हम आगे जाएंगे। లేకపోయినట్లయితే अगर ऐसा नहीं है तो ఏ సమయంలో మనం రాలిపోతాం మనకి తెలియదు కాబట్టి हम नहीं जानते कि हमारा आयु कब हो जाएगा। ఆ ఆయుష్ని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर कहता है कि हमारा आयु को बहुत ध्यान से खर्चा है। కాబట్టి ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए आइए एक बार देखेंगे మనం ఏ స్థితిలో ఉన్నాం, हमारा स्थिति किस तरह है ఏ స్థితిలో జాగ్రత్త పడుతూ ఉన్నాము. और कहाँ कहाँ हम ध्यान से चल रहे అవి हैं। చాలా మెలకుగా ఉండవలసినటువంటి గడియలుగా చెప్పబడి ఉన్నాయి. तो हम इसका ऊपर बहुत ध्यान देंगे। కాబట్టి మనం ఎంత మెలకుగా ఉంటే అంత ఆశీర్వదించబడినటువంటి వారమని గమనించవలసి ఉన్నాం. इसलिए हम जितने हम ध्यान से रहते उतना हम आशीष पा सकते हैं। అజ్ఞానంగా మనం ఉన్నట్లయితే अगर हम अज्ञान से है तो దాని ఫలితము చాలా ప్రమాదమైనటువంటిది. उसका फल बहुत नीचे होगा। ఖర్చు పెట్టినటువంటి జీవితం మరలా తిరిగి రాదు. अगर हमारा आयु एक बार पूरी हुआ तो हम फिर वापस नहीं ले सकते हैं। ఇవన్నీ కూడా పరిశీలించుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నాం. इसलिए सारा विषयों के ऊपर हम ध्यान देके हमारे जीवन को चलाना है। ఎందువలన అంటే क्योंकि గడిచిపోయినటువంటి దినాలు మరలా రావు. हम जानते हैं कि अगर हमारा आयु का खर्चा हुआ तो हम फिर वापस हमारे दिनों को नहीं ला सकते हैं। గడిచిపోయిన శక్తి మరలా రాదు మనకి. जो सामर्थ्य हमारा अंदर से बाहर जाते हैं फिर वापस नहीं ले सकते हैं। ఖర్చు పెట్టినటువంటి సొమ్ము మనకు రాదు కాబట్టి जो पैसे हम एक बार खर्चा किया तो और फिर वापस नहीं ले सकते। ఎవరినైనా అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఉండరు. देखे तो हम किसी को भी भीख मांगे तो भी लेने के लिए भी लाना भी बहुत मुश्किल है। మనల్ని నీచులుగా చూసి నెడుతూ ఉంటారు. इसलिए हमको समाज भी तब हमको देखा कि एक नीचे व्यक्ति जैसे देखेगा। కాబట్టి మనం ఆలోచించుకుందాం. इसलिए आइए एक बार ध्यान देंगे। మన యజమానుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. हम नहीं जानते कि हमारा अधिकार कब आएगा। మనం ఊహించినటువంటి సమయంలో వస్తాడు. जब हम नहीं सोचते उस समय में परमेश्वर आएगा। మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. हमारा मौत कब होगा हमको भी नहीं ఏ जानते। సమయంలో మనం వ్యాధిగ్రస్తులం అవుతాం మనకు తెలియదు. हम नहीं जानते कि कब हम बीमार पड़ सकते हैं। మనకున్నటువంటి మెలకువలను మనం పాటించవలసి ఉన్నాం. इसलिए परमेश्वर जो कुछ भी हमको सही रास्ता सिखाया उसी से हम चलना है। వ్యర్థంగా మనం ఖర్చు పెట్టినట్లయితే अगर हम व्यर्थ रूप से हम खर्चा किया तो ఆ తర్వాత వ్యర్థులకు మన సొమ్ముని దారబోసినట్లయితే अगर हम जो व्यर्थ के लिए हमारा सारा संपत्ति को खर्च किया तो వాటి వలన భయంకరమైన శిక్షని మనం అనుభవించవలసి तो వస్తుంది. इसलिए एक बहुत एक दंडवत मिलेगा। ఆ శిక్షని మనం ఆలోచించినప్పుడు इसलिए जब उनके बारे में सोचे तो ఎంత భయంకరంగా చెప్పుచూ ఉన్నదంటే वचन में ऐसे लिखे हैं వారిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. यहाँ पर पढ़े तो ऐसे है 50 में तो उस दास का स्वामी
ऐसे दिन आएगा जब वह उसकी बाट ना जेहता हो और उसी घड़ी जिसे वह ना जानता है। అక్కడ ఏడ్పు పళ్ళు కొరకటం ఉంటుంది అని చెప్తున్నాడు. वहाँ पर देखे तो रोना और दांत पिसाना होगा। ఏడిస్తే రాదు జీవితం. देखे तो अगर एक व्यक्ति रोआ तो वो उनका जिंदगी को फिर वापस नहीं ले सकते। కోపంతో పళ్ళు కొరికిన ఉపయోగం లేదు. अगर बहुत गुस्से से दांत खोया तो भी कुछ नहीं होगा। మనం ఏడ్చి మన శక్తిని సంపాదించుకోలేము. अगर हम बहुत रोया तो भी हमारा सामर्थ्य को फिर वापस नहीं कमा सकते। మనం పోగొట్టుకున్నటువంటిది మరలా తిరిగి రాదు. जो संपत्ति को हम एक बार हम खर्चा किया हम फिर మన वापस लेना జీవితం नहीं అంతా होगा। కూడా దుఃఖంతో ఉండవలసి వస్తుంది. तब देखे तो जिंदगी पूरा बहुत शोक होगा। మనం ఒకసారి పరిశీలించుకున్నాం. इसलिए आइए एक बार हम देखेंगे మనం ఏ స్థితిలో ఉన్నాము, हम किस तरह है, ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము, हमारा जीवन किस तरह है। ఆ జీవము శాశ్వతంగా ఉండగలదా? तो सोचेंगे क्या वो जीवन हमारे पास हर पल रहेगा। మనం జీవించే జీవితంలో ఇబ్బందికరంగా ఉంటుందా లేదా అనేది భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాం. तो देखेंगे जैसे आज आप जी रहा है वैसे ही आप जिया तो आपका जिंदगी क्या होगा। మనం భవిష్యత్తుని ఆలోచించకుండా तो अगर हम हमारे भविष्य के बारे में हम नहीं మన सोचा तो, జీవనాన్ని సాగించుచూ ఉన్నట్లయితే अगर हमारा जिंदगी को बिना सोच के आगे गया तो దేవుడు మనల్ని క్షమించడని చెప్పబడుచు ఉన్నది. देखे तो परमेश्वर भी एक दिन आपको पूछेगा। కాబట్టి ఒకసారి పరిశీలించుకున్నాం. इसलिए आइए एक बार हम सोचेंगे మనం ఎలాగ ఉన్నాము, हम किस तरह है, మన జీవితం ఎలా ఉన్నది, हमारा जीवन किस तरह है। మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం. इसलिए जो जीवन परमेश्वर हमको दिया इस जीवन में कितने हम परमेश्वर के नजर में हम ईमानदारी है। ఆ శిక్షలోకి వెళ్ళి ఏడ్చి పళ్ళు కొరికిన ఉపయోగం లేదు కాబట్టి उस दंडवत में जाके अगर रोया और दांत पिसाए तो भी कुछ फायदा नहीं। మనం ఒకసారి పరిశీలించుకున్నాం. इसलिए सोचेंगे ప్రభువా నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని జాగ్రత్తగా ఉండడం నాకు నేర్పించమని మనం అడుగుదాం. तो आइए हम दुआ करेंगे परमेश्वर जो जीवन आप मुझे दिया उस जीवन को सही रास्ते में चलने के लिए आप मदद कीजिए। దేవుడు తప్పకుండా మనకి జ్ఞానం ఇస్తాడు. परमेश्वर जरूर हमको मदद ఆ करेगा। జ్ఞానంతో మనం నడవాలని उस ज्ञान से हम चलेंगे। ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాను. तो यही मेरा विनती है आप सभी ప్రార్థన से। చేసుకుందాం. आइए दुआ करेंगे। ఘనుడు అయిన దేవా, अतिमान हमारे परमेश्वर మీరు అనుగ్రహించే జీవితము చాలా విలువైనటువంటిది. पिता जो जीवन प्रभु आपने हमको दिया वो बहुत कीमती है। వాటిని మేము జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టుటకు మాకు నేర్పించండి. पिता इस जीवन का बहुत हम ध्यान से हम आगे जाने के लिए प्रभु मदद कीजिए। మా ఇష్టం వచ్చినటువంటి బ్రతుకు మీకు ఇష్టం లేదు తండ్రి. पिता जो जीवन जैसे हम चाहते हैं वैसे जीना आपका इच्छा नहीं है। మేము భోగాల కోసం మా యొక్క ధనాన్ని పాడు చేసినట్లయితే पिता अगर हमने हमारा सारा संपत्ति को व्यर्थ से खर्चा किया तो మమ్మలను క్షమించి సరైన మార్గంలో పెట్టుమని మనవి చేస్తూ ఉన్నాం. पिता अभी तक हम ऐसा किया होगा इसलिए प्रभु आप हमको माफ कीजिए प्रभु और एक अच्छे दिन మీ दीजिए। రాజ్యమునకు మాకు వారసత్వాన్ని సంపాదించమని మనవి చేస్తూ ఉన్నాం. और पिता आपका राज्य में हमको प्रभु ले लिए మేము బ్రతుకు దినములన్నీ కూడా నమ్మకంగా ఉండడం నేర్పించండి. और जितने दिन हम रहते प्रभु आपके सामने प्रभु हम ईमानदारी से जीने के लिए मदद ఈ कीजिए। మనవులన్నీ కూడాను छोटी से दुआ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।